Next topic is obstetrical shock. Obstetrical shock means during డెలివరీ ఒకవేళ కానీ ఇన్ఎడిక్యువేట్ సర్క్యులేషన్ లేకపోతే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద సర్క్యులేషన్లో ఉంటే కనుక ఇట్ లీడ్స్ టు ఆబ్స్టికల్ షాక్ అండి. సో ఇందులోనే 2 రకాల షాక్స్ ఉంటాయి, 2 types ఆఫ్ షాక్స్ ఉంటాయి. ఒకటి హెమరేజిక్ షాక్, రెండోది నాన్ హెమరేజిక్ షాక్. సో ఇవి రావడానికి అంటే ఈ షాక్ రావడానికి అంటే డెలివరీ టైంలో షాక్ రావడానికి రీజన్స్ ఏంటి, కారణాలు ఏంటి అన్నది మనం ఒకసారి చూద్దాం. సో వన్ ఈజ్ ద మోస్ట్ ఏంటి అంటే ఇన్వర్షన్ ఆఫ్ ద యుట్రస్. ఇన్వర్షన్ ఆఫ్ ద యుట్రస్ మీన్స్ అంటే డ్యూ టు లేకపోతే బికాస్ ఆఫ్ ట్విన్స్, లేకపోతే ఏంటంటే ఒకవేళ కానీ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ టైంలో ఏమవుతుంది అంటే లూజింగ్ ఆఫ్ ద యుట్రస్ టేక్స్ ప్లేస్ అనమాట. సో ఈ లూజ్ అయిపోయిన స్కిన్ లూజ్ అయిపోతుంది కనుక సో అలాంటప్పుడు ఏంటి అంటే లేకపోతే ఈ బరువుకి ఏమవుతుంది అంటే యుట్రస్ ఏదైతే ఇట్లా ఉందో అది లోపలికి అంటే ఇన్సైడ్ అవుట్ అన్నది వెళ్ళిపోద్ది. ఇలాగా రిటర్న్ కిందకి ఇన్వర్ట్ అయిపోయేదాన్ని ఇన్వర్షన్ ఆఫ్ ద యుట్రస్ అని చెప్పేసి అంటారు. అంతేకాకుండా మాన్యువల్ రిమూవల్ ఆఫ్ ద ప్లాజెంటా. యాక్చువల్గా బేబీ డెలివరీ అయినప్పుడు సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్లో బేబీ డెలివరీ అయిపోతుంది. బేబీ డెలివరీ అయిపోయిన వెంటనే బేబీని సపరేట్ చేసి అప్పుడు కొంత టైం అంటే ఏంటంటే నార్మల్ ప్రాసెస్గా ఫస్ట్ డెలివరీలో లేకపోతే ప్రైమరీ గ్రావిడాలో 15 to 20 minutes ఆఫ్ టైమ్ ఫర్ ద సపరేషన్ ఆఫ్ ద ప్లాజెంటా అండి. అదే కానీ మల్టీ గ్రావిడా వచ్చేసరికి ఏంటి అంటే 10 minutesలోనే అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో అందుకని ఆ టైం లిమిట్ బట్టి అకార్డింగ్ టు ద మదర్ తాలూకా ప్రెగ్నెన్సీ తాలూకా మల్టిపుల్ ప్రెగ్నెన్సీయా లేకపోతే ప్రైమియా అన్నది మనం చూసుకొని దాని ప్రకారంగా మనం టైం ఆ సపరేషన్ ఆఫ్ ద ప్లాజెంటా అవ్వడానికి మనం టైం ఇచ్చి మనం ఏం చేయాలంటే ఈ టైంలో ఏం చేయాలి అంటే డౌన్వర్డ్ ప్రెషర్ మనం క్లాంప్ వేసి డౌన్వర్డ్ ప్రెషర్ మనం బొడ్డు తాడికి ఇచ్చి మిగిలినది బేబీని సపరేట్ చేసి బేబీ ట్రేలోకి తీసుకెళ్ళి బేబీని ఇమ్మీడియట్ కేర్ ఆఫ్ ద న్యూ బార్న్ అన్నది చేయాలి. ఇమ్మీడియట్ కేర్ ఆఫ్ ద న్యూ బార్న్ అంటే బేబీ మీద ఉన్న ఆ గ్రీజీ మెటీరియల్ ఏదైతే ఉందో అదంతా కూడా క్లీన్ చేయడం, అంతేకాకుండా ఆయిల్ బాత్ ఇవ్వడం, లేకపోతే ఫుట్ ప్రింట్స్ తీసుకోవడం, లేకపోతే హ్యాండ్ ప్రింట్స్ తీసుకోవడం, ఆబ్గార్ స్కోరింగ్ ఎలా ఉందో చూడడం, ఆ తర్వాత బేబీని రివర్స్ ఇదంతా ప్రొసీజర్ అన్నది మనము చేసిన తర్వాత అప్పుడు మదర్ దగ్గరికి వచ్చి మనము జస్ట్ స్లోగా సర్క్యులర్ మోషన్లో మన లైట్ ప్రెషర్ ఒక హ్యాండ్తో ఇచ్చి ఒక హ్యాండ్ తోటి పైన స్టమక్ మీద మనం ప్రెషర్ ఇచ్చి మనం దాన్ని సపరేట్ చేయాలి. దిస్ ఈజ్ అ నార్మల్ ప్రొసీజర్ అండి. కానీ చాలామంది ఏంటి అంటే లేట్ అయిపోతుందని లేకపోతే అన్ట్రైన్డ్ ఒకవేళ కానీ పీపుల్ అక్కడ ఉంటే కనుక అలాంటి వాళ్ళు ఏంటి అంటే అది బలవంతంగా లాగేయడం వల్ల అంటే హ్యాండ్ లోపల పెట్టి మాన్యువల్గా చేతితోటి ఒకవేళ కానీ సపరేట్ చేస్తే అలాంటి టైంలో ఏమవుతుందంటే రీటైన్ ప్లాజెంటాస్ ఉండిపోయే అవకాశం ఉంటుంది. లేకపోతే బికాస్ ఆఫ్ ప్రెషర్ లోపల యూట్రైన్ మజిల్స్ రప్చర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలాగ రప్చర్ అవడం వల్ల ఏంటంటే సివియర్ బ్లీడింగ్ వచ్చి అల్టిమేట్గా మదర్ షాక్లోకి వెళ్ళిపోయే కారణం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ అనమాట. అంతేకాకుండా ప్రొలాంగ్డ్ లేబర్ ఒకవేళ కానీ ఎక్కువ సమయం ఒకవేళ లేబర్ కానీ పడితే అంటే మోర్ దెన్ 24 hours కానీ ఒకవేళ కానీ పడితే అది కూడా ఏంటంటే షాక్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా హైపర్ టెన్షన్ ఎక్కువగా హై బీపీ కానీ మదర్లో ఉందనుకుని ఏమవుతుంది రప్చర్ ఆఫ్ ద మెంబ్రెయిన్స్ అనేది జరుగుతుంది, లేకపోతే రప్చర్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్ అనేది జరుగుతుంది. ఈ రప్చర్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్ జరగడం వల్ల ఏంటంటే మదర్ షాక్లోకి ఆబ్స్టికల్ షాక్ మనం చూస్తాం. అంతేకాకుండా ఆబ్స్టికల్ లేబర్ నేను చెప్పాను కదా, ఆబ్స్టికల్ లేబర్ అంటే సెఫెలోపెల్విక్ డిస్ప్రపోర్షన్, సో మాల్ ప్రెజెంటేషన్స్ లేకపోతే మాల్ పొజిషన్స్, సో ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా మనకి ఆబ్స్టికల్ లేబర్ అనేది మనం చూస్తాం. సో కమింగ్ టు సైన్స్ అండ్ సిమ్టమ్స్ లేకపోతే బయటపడే లక్షణాలు ఇలా షాక్లోకి వస్తే మదర్ బయటపడే లక్షణాలు దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్కి వెళ్ళాలి కనుక బయటపడే లక్షణాలు ఏంటో మనం చూద్దాం. ఈ బయటపడే లక్షణాలు మైల్డ్ సివియర్ కూడా ఉంటుందండి. మైల్డ్లో ఉన్నప్పుడు మనం ఏం ట్రీట్ చేయాలి అనేది మనం చూసుకోవచ్చు. మైల్డ్లో వచ్చేసరికి ఏంటంటే ఇమ్మీడియట్గా మనం మదర్ని డెలివరీ టైంలో మనం చూసేసరికి పాలిపోయినట్టు పేలర్ దీంట్లో ఉంటారు, అంటే పాలిపోతుంది స్కిన్ అంతా కూడా, ఐస్ కూడా పాలిపోయినట్టు ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడైతే బ్లడ్
బయటికి వెళ్ళిపోతూ ఉంటుందో మదర్ అంటే షివరింగ్లో అంటే వణుకు వచ్చేస్తుంది అనమాట మదర్కి. అంతేకాకుండా స్వెట్టింగ్, ఎక్కువ స్వెట్టింగ్ అన్నది మనం చూస్తాము. అంతేకాకుండా బ్రాడీకార్డియా ఆర్ ట్రెకికార్డియా అంటే ఏంటంటే హై బీపీ కానీ లేకపోతే లో బీపీ కానీ మనం చూస్తాం. ఈ సిమ్టమ్స్ ఏవైనా ఉంటే మైల్డ్ స్టేజ్లో అప్పుడు ఇమీడియట్గా మనము మేనేజ్మెంట్ అంటే మనం ట్రీట్మెంట్ మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సివియర్ స్టేజ్ అయితే ఎలా ఉంటుంది అని అంటే సో బాడీ అంతా కూడా కూల్గా అయిపోతుందండి. అంతేకాకుండా ఏమవుద్దంటే హైపోథర్మియా అంటే లో టెంపరేచర్లోకి వచ్చేస్తారు. సో బాడీ అంతా కూడా కూల్ అయిపోతుంది. అంతేకాకుండా ఏంటంటే సైనోసిస్ అంటే బ్లూయిష్ డిస్కలరేషన్ ఆఫ్ ద స్కిన్ అంతా కూడా బ్లూగా మారిపోద్ది. ఎప్పుడు ఇది మారుతుంది అంటే ఎప్పుడైతే బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయో సో అప్పుడు బ్లూయిష్ డిస్కలరేషన్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే బ్లూయిష్ డిస్కలరేషన్లోకి వెళ్ళిపోతే అల్టిమేట్గా షాక్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్టర్ అల్టిమేట్గా డెత్లోకి వెళ్ళిపోతారు. అందుకని ఈ యొక్క సివియర్ స్టేజ్లో చాలా జాగ్రత్తగా మనం మానిటర్ చేయాలి. అంతేకాకుండా డిక్రీజ్డ్ బ్లడ్ ప్రెషర్, ఈ యొక్క డిక్రీజ్డ్ బ్లడ్ ప్రెషర్లో మనం చూస్తే సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అన్నది అంటే యాక్చువల్గా సిస్టోలిక్ బై డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. అంటే 120/80 mmHg అన్నది ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి ఈ యొక్క సివియర్ స్టేజ్లో ఏంటంటే 120 ఉండవలసింది ఏమవుతుంది అంటే సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 90కి తగ్గిపోతుంది అనమాట. సో అంతేకాకుండా ఏంటంటే పేషెంట్ చాలా గాబరాగా యాంగ్షియస్గా ఉంటాడు. అంతేకాకుండా డిక్రీజ్డ్ ఇన్ యూరిన్ అవుట్పుట్ అనమాట. ఒకవేళ యూరిన్ అవుట్పుట్లో కానీ డిక్రీషన్ అంటే ఏంటంటే తగ్గిపోతే యూరిన్ అవుట్పుట్ కానీ తగ్గిపోతే కనుక దీస్ ఆల్ ఆర్ సివియర్ కేసెస్ అనమాట. సివియర్ సిమ్టమ్స్ మనకి ఎలా కనబడితే కనుక ఇమీడియట్గా మనం ఏం చేయాలి అంటే ఒకవేళ పేషెంట్ అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ ఒకవేళ పేషెంట్ పిహెచ్సిలో ఉంటే ప్రైమరీ హెల్త్ సెంటర్లో కానీ ఉంటే ఇమీడియట్గా డాక్టర్ సలహా తీసుకొని లేకపోతే మెడికల్ ఆఫీసర్ తాలూకా సలహా తీసుకొని ఎఫ్ఆర్యుకి మనం రెఫరల్ చేయాలండి. ఎఫ్ఆర్యు అంటే ఫస్ట్ రెఫరల్ యూనిట్ అనమాట. దానికి ఇమీడియట్గా ఎందుకంటే అక్కడ ఎమర్జెన్సీ అన్నీ ఉంటాయి కనుక ఇక్కడ పిహెచ్సి నుంచి ఇమీడియట్గా మనము పిహెచ్సిలో ఉన్న ఏ పేషెంట్ అయినా సరే మనం ఎఫ్ఆర్యుకి మనము పంపిస్తాము ఫస్ట్ రిఫరల్ సెంటర్స్కి. అంతేకాకుండా ఇమ్మీడియట్గా మనం పంపించిన వెంటనే ఇమ్మీడియట్గా ఆక్సిజన్ అడ్మినిస్ట్రేషన్ చేయాలి. అంతేకాకుండా ఐవీ క్యానులా అన్నది ఇమ్మీడియట్గా మనము మరి ఐవీ క్యానులా అన్నది ఇంట్రడ్యూస్ చేయాలి. అంతేకాకుండా నేను ఆల్రెడీ చెప్పాను క్లినికల్ మేనిఫెస్టేషన్స్లో మదర్కి ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుందని చెప్పాను. తర్వాత బాడీ అంతా కూడా కూల్ అయిపోతుందని చెప్పాను. హైపోథర్మియాలోకి అంటే బాడీ అంతా కూడా అంటే హైపోథర్మియా అంటే ఏంటంటే బాడీ తాలూకా టెంపరేచర్ కింద పడిపోతుంది అనమాట, అంటే డిక్రీజ్ అయిపోతుంది అని చెప్పాను. సో దానికి కారణంగా మనం ఏంటి అంటే అంతేకాకుండా బ్లడ్ ప్రెషర్లో చేంజెస్ ఉంటాయని కూడా నేను చెప్పాను. సో ఇక్కడ మేనేజ్మెంట్ వచ్చేసరికి మనము ఇమ్మీడియట్గా ఎవ్రీ 2 hours ఒకసారి టీపీఆర్ అనేది చూడాలి. టీపీఆర్ టెంపరేచర్, పల్స్, రెస్పిరేషన్, అంతేకాకుండా బీపీ, ఇవి 4 కూడా మనం ఎవ్రీ 2 hours ఒకసారి మనం చెక్ చేయాలి. అంతేకాకుండా బేబీ ఫీటల్ హార్ట్ సౌండ్స్ ఎలా ఉన్నాయో కూడా మనము ఎవ్రీ 2 hours ఒకసారి మనం చెక్ చేయాలి. అంతేకాకుండా విత్ ద హెల్ప్ ఆఫ్ డాక్టర్ సలహాతో మనం ఏంటి అంటే ఒకవేళ మదర్కి ఏంటి అంటే బ్లడ్లో ఆక్సిజన్ తక్కువయ్యి కొన్నిసార్లు బ్లడ్ అంతా బయటికి హూజ్ అయిపోతుంది కనుక సో అలాంటప్పుడు ఇమ్మీడియట్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా ఇఫ్ నెసెసరీ ఇమ్మీడియట్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా పెట్టాలి. అంతేకాకుండా నేను ముందు చెప్పాను అవుట్పుట్ అనేది తగ్గిపోతుంది అంటే యూరిన్ అవుట్పుట్ అనేది తగ్గిపోతుంది, డిక్రీజ్ ఇన్ యూరిన్ అవుట్పుట్ అని చెప్పాను. సో యూరిన్ అవుట్పుట్ తగ్గిపోతుంది కనుక ఎంత మదర్ తీసుకుంటుంది, ఎంత అవుట్పుట్ అనేది వస్తుంది అనేది ఇంటేక్ అండ్ అవుట్పుట్ చార్ట్ కూడా మనం ఇక్కడ మెయింటైన్ చేయాలండి. అంతేకాకుండా అంటే ఇమ్మీడియట్గా ఇది మెయింటైన్ చేస్తూ ఇమ్మీడియట్గా మనం ఏంటంటే విత్ ద హెల్ప్ ఆఫ్ అసిస్టెంట్స్ అంటే మన ఒక మెడికల్ వర్కర్స్ ఉంటారు కదా, మెడికల్ అసిస్టెంట్స్తో మనం తీసుకొని కమ్యూనిటీస్లో అయితే కనుక ఇమ్మీడియట్గా మనం ఏం చేయాలి అంటే ఆక్సిజన్ ఊపిరి అందదు మదర్కి. సో ఊపిరి అందలేనప్పుడు మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు స్టార్ట్ రిసాసిటేషన్ అండి. విత్ ద హెల్ప్ ఆఫ్ మెడికల్ అసిస్టెన్స్ తోటి మనం రిసాసిటేషన్ చేయాలి. అంతేకాకుండా అరేంజ్ ద ట్రాన్స్పోర్ట్ టు ద మదర్ ఫర్ ద
పెద్ద హాస్పిటల్కి మనము రిఫర్ చేయడానికి ఇమీడియట్గా మనము 108ని మనము యూటిలైజ్ చేసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ 108 మనం ఏంటి అంటే మదర్ని ఫస్ట్ రిఫరల్ సెంటర్ నుంచి మనం హాస్పిటల్కి తరలించాలండి. సో ఈ మధ్యలో ఈ ట్రాన్స్పోర్టేషన్ మధ్యలో ఈ ట్రావెలింగ్ మధ్యలో మనం ఇమీడియట్గా ఏంటంటే ఒక 108లో ఆక్సిజన్ ఉందా లేదా అనేది మనం చూసుకొని ఇమీడియట్గా ఆక్సిజన్ అన్నది మనం అడ్మినిస్ట్రేషన్ చేయాలి. అంతేకాకుండా అంటే ఒక పేషెంట్ ఇదంతా జరుగుతుంది చూసి చాలా గాబరా అయిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇమోషనల్ సపోర్ట్ అన్నది ఆమెకు ఇవ్వాలి. సో అంటే భయపడుతూ ఉంటుంది, యాంగ్జియస్ అని చెప్పాను నేను ముందు. సో ఈ యొక్క భయపడడం వల్ల కూడా సో మదర్ షాక్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలి అంటే సైకలాజికల్ సపోర్ట్ అన్నది మనం ఇవ్వాలి. అంతేకాకుండా హస్బెండ్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మనం ఏంటి అంటే ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ఏమని అంటే నో ప్రాబ్లం, ఏమీ అవ్వదండి, పేషెంట్ ఈజ్ ఓకే, మనం హాస్పిటల్కి ఇవన్నీ కూడా అడ్మినిస్టర్ చేస్తున్నాం కదా, మనం హాస్పిటల్కి పంపిస్తున్నాం కనుక పేషెంట్కి అయితే నో అంటే అవుట్ ఆఫ్ డేంజర్ అనేసి మనం వాళ్ళకి ఇన్సూరెన్స్ అన్నది ఇవ్వాలి. అంతేకాకుండా ఇవన్నీ కూడా వీ హ్యావ్ టు మెయింటైన్ ద ప్రాపర్ రికార్డ్స్. ఎందుకంటే ఇప్పుడు మనము ఫస్ట్ పిహెచ్సిలో మదర్ ఉంటుంది, పిహెచ్సిలో కొంత టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తారు. తర్వాత ఫస్ట్ రిఫరల్ యూనిట్కి మనం రిఫర్ చేస్తాం. ఫస్ట్ రిఫరల్ యూనిట్లో కూడా కొన్ని అడ్మినిస్ట్రేషన్స్ అనేది మనం ఇచ్చాం. ఐవి క్యానులా కానీ లేకపోతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కానీ వాట్ ఎవర్ వీకే ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఇచ్చాం, ఏ మెడిసిన్ ఇచ్చాం అన్నది మనం ప్రాపర్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం వల్ల మన హాస్పిటల్కి పంపించిన తర్వాత కూడా ఒకవేళ మదర్ తాలూకా ఎలా ఉంది, స్టేజ్ ఏ స్టేజ్లో ఉంది, ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అన్నది మనం చెక్ చేయడానికి ఈ యొక్క ప్రాపర్ రికార్డ్స్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుందండి. సో థ్యాంక్ యూ చిల్డ్రన్. సో మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే కనుక మీరు దాన్ని ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ ఆల్.